ఏమైంది అఖిల్గా డల్ కూర్చున్నావు? మమ్మీ అందరూ మన వీడియోలు చూస్తురు కానీ ఎవరు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు మమ్మీ. ఆగి ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరు అంటారు మమ్మీ మీ వీడియోలు వస్తలేవని, కాకపోతే మనం వీడియోలు చేస్తున్నాం కదా మమ్మీ. మేము వీడియోలు చేస్తున్నాం, మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది అంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి, అప్పుడు మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ వస్తాయి. సాటర్డే 12 PM కి పక్కా వస్తుంది వీడియో కదా మమ్మీ? 12 PM పక్కా వస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకురంట వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు చేసుకుంటారా? అయితే ఓకే. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. बेली नी కూడా जय बोलो गणेश महाराज की जय. గణేశుని పెట్టడం కాదు, రోజు మొక్కాలే. బాగా మంచి బుద్ధి వస్తుంది. మీకు ఏమైనా కోరికలు ఉంటే గణేశుడు తీరుస్తాడు. జల్ది కోరుకోండి, జల్ది కోరుకోండి. అయితే ఏం కోరుకున్నా గణేశుడు తీరుస్తాడా? తీరుస్తాడా? గణేశుడు సూపర్ పవర్ఫుల్. నేను కూడా కోరుకుంటాను, కోరుకో. అవునా స్వామి? అయితే నేను ఇప్పుడే కోరుకుంటా. గట్టిగా కోరుకో, కోరికలు నెరవేరుతాయి. దేవుడా, నేను మమ్మీకి తెలియకుండా 3 ఎగ్జామ్లలో ఫెయిల్ అయిన దేవుడా, అవి ఎట్లయినా పాస్ కావాలి దేవుడా, ప్లీజ్ దేవుడా, ఇదే నా కోరిక. అరే 3 ఎగ్జామ్ ఫెయిల్ అయినావరా? నువ్వు విన్నావా మమ్మీ? నువ్వు వినోదు కదా కోరికలు, ఎందుకు నువ్వు చెప్పు. అయ్యో పిచ్చాకి, గట్టిగా కోరుకోమంటే మంచిలో కోరుకోమని, బయట చెప్పడం కాదు. ఈ ముక్క ముందే చెప్పాలి కదా స్వామి. నువ్వు గట్టి కోరుకోమంటే నేను బయటికి కోరుకున్నా. చూడు మమ్మీ ఎట్లా చూస్తుందా నిన్ను. సారీ మమ్మీ. 3 ఎగ్జామ్లు ఫెయిల్ అయినవరా కొడుక నువ్వు? రేపటి నుండి చూడు ట్యూషన్ 2 గంటలు ఎక్స్ట్రా నీకు. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మనీషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మమ్మీ ప్రసాదం తినొచ్చా? పూజ అయిపోయిందా? పూజ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, అప్పుడే ప్రసాదం అడుగుతున్నావు, కొద్దిసేపు ఆగు. అయిపోలేదా? A few inches later. మమ్మీ ఇప్పుడైనా ప్రసాదం తినొచ్చా? నేను ఇప్పుడే అగరబత్తులు ముట్టించిన, ఆగు. ఇంకా అయిపోలేదా? 12 seconds later. మమ్మీ ఇప్పుడైనా ప్రసాదం తినొచ్చా తినొద్దా? నీకు ఈరోజు లేదురా ప్రసాదం, ఊక అడుగుతున్నావురా. ఓకే మమ్మీ ఓకే, నేను పూజ అయిపోయినాక చెప్పు, వస్తా నేను ప్రసాదం తిన్నికి. మమ్మీ పూజ అయిపోయిందా? అయిపోయింది. నువ్వు తీసుకో ఇంత ప్రసాదము, నువ్వు తిని అఖిల్కి. అప్పుడు ప్రసాదం ప్రసాదం అని అడుగుతున్నాడు వాడు, నువ్వు తిన్నాకి. యమ్మీ యమ్మీ లడ్డూలు. అందుకేనా గణేశునికి లడ్డూలు అంటే ఇష్టం. ఇప్పుడు అర్థమైంది నాకు. అయ్యా లడ్డూలన్నీ అయిపోయినాయి, మరి అఖిల్కి ఇప్పుడు? మమ్మీ ప్రసాదం ఏమైంది మమ్మీ? పూజ అయిపోయింది, గమ్మన కూర్చున్నావు ఆడ నువ్వు. అయితే అయిపోయిందిరా పూజ అప్పుడే. స్వామికి ఏమని చెప్పిన ఇయ్యలేదా నీకు? స్వామికి ఇచ్చినవా? స్వామి ప్రసాదమే, స్వామి ప్రసాదమే. స్వామి ప్రసాదం 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 గణేశుడు తినేసి నాకు అంతా. గణేశుడు తినేసిండ ప్రసాదము? అబద్ధాలు చెప్తున్నావు స్వామి నువ్వు. కావాలంటే నెయ్యి కూడా చూసి అడుగు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? గణేశుడు తిన్నావా నువ్వు తిన్నావా ప్రసాదం చెప్పు. అంటే నువ్వు తిన్నావు కదా. దేవుని దగ్గర మీకు ఏవి హార్డ్ సబ్జెక్టులు ఉన్నాయో అవి దేవుని దగ్గర పెట్టేసేయండి బుక్స్. అప్పుడు ఆ సబ్జెక్ట్ మీకు మంచిగా ఈజీగా వస్తుంది. ఇక్కడ ఏంది నేను పెడతా. అదే ఇప్పుడే బుక్ తీసుకొస్తా నేను. మమ్మీ ఇగో సైన్స్ బుక్ తీసుకో మమ్మీ. సైన్స్ చాలా హార్డ్ మమ్మీ. నేను ఎంత బుర్రకి ఎక్కించుకున్నాం అనుకున్నా ఏం ఎక్కుతలేదే. దానికోసం బుర్ర ఉండాలి సౌమ్య, బుర్రనే లేదు నీకు. అనకు, నీకంటే ఎక్కువ ఉంది నాకు బుర్ర. నీదే మట్టి బుర్ర. నీకు సైన్స్ అంటే హార్డా? అయితే దేవుని దగ్గర పెడతా, ఈజీ అయిపోతుంది. మమ్మీ ఇగో మ్యాథ్స్. నీకు మ్యాథ్స్ అంటే హార్డా? ఇప్పుడు చూడు పెడతా చూడు దేవుడి దగ్గర. మమ్మీ ఇగో సైన్స్ కూడా. సైన్స్ కూడా హార్డా నీకు? మమ్మీ సోషల్ కూడా. సోషల్ కూడా హార్డా? మమ్మీ ఇంగ్లీష్ కూడా. మమ్మీ ఇంగ్లీష్ కూడా హార్డా? ఇంకా దేపరా ఇంకేమేమి ఉన్నాయో అన్ని తెచ్చి పెట్టిడా.
మస్తు హార్డునే మమ్మీ సబ్జెక్టులు అన్ని. ప్లీజ్ దేవుడు నన్ను పాస్ చేయమని చెప్పవా? స్కూల్కి పోయి దండగరా నువ్వు, ఇంకేం చదువుతావురా? అన్ని దేవుడే చదువుతాడా? నువ్వేదో కదా మమ్మీ, దేవుడి దగ్గర బుక్కులు పెడితే ఈజీగా వచ్చేసాయి సబ్జెక్టులు అన్ని. అన్ని దేవుడే చూసుకుంటాడ్రా? వేస్ట్ గా. దేవుడు చూసుకుంటాడే మమ్మీ, దేవుడు చూసుకుంటాడు. నువ్వు తిట్టకు ప్లీజ్. ఫీజులు కట్టి వేస్ట్ రా నీకు. సింపుల్ ఉంది. అకి మనం BTS డెకరేషన్ చేద్దామా? అవన్నీ కాదు సౌమ్య, డీజే లైట్లు పెడదాం. మొత్తం గణేశుడు లైట్లతో ఉంటాడు తెలుసా? అరే మొత్తం పర్పుల్ చేద్దాం. అప్పుడు గణేశుడు కూడా సారంగి అంటాడు. నీకు తెలియదు సౌమ్య, గణేశునికి డీజే లైట్లు అంటేనే ఇస్తాం. డీజే లైట్లు మొత్తం ఇట్లా చెమ్మక్ కొడుతుంటే గణేశుడు సుర్రు అని చెమకాస్తారు తెలుసా? తర్వాత గణేశుని పాటలు కూడా పెట్టాలి. ఓ బుజ్జా గణపయ్య ఉండ్రలా గోపయ్య అని. మనం గణేశుని దగ్గర BTS పాటలు కూడా పెట్టచ్చు. ఆ BTS పాటలు ఎవ్వరు వినరే అమ్మా, నా మాట ఇరు. గణేశుని పాటలే వింటారు. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హమారా గణేష్ సూపర్ స్టార్ అంటే వింటారు. ఎవరు వింటారు చెప్పు? అప్పుడు నేను వాట్సాప్ లో స్టేటస్ కూడా పెడతా, BTS గణేష్ మహారాజ్ కి జై అని. వావ్, ఎంత బాగుందో. నీకు తెలియదు సౌమ్య, నీకు తెలియదు. నువ్వు చిన్నపిల్ల ఇప్పుడు వస్తున్నావు. గణేశుడికి డీజే లైట్లు వేస్తాం, మొత్తం పబ్బు ఫీల్ రావాలి. ఇట్లా తిచ్చి గణేష్ కూడా ఆడాలి తెలుసా? అదొద్దు, BTS పెడదాం. డీజే లైట్లే పెడదామంటే BTS పెడదాం. డీజే లైట్లే పెడదాం. BTS అన్నానా? డీజే లైట్లు పెడదాం, అప్పుడే బాగుంటది. ఇది గణేష్ గుడి అనుకుంటురా, డిస్కో లైట్ అనుకుంటురా? అట్లా కొట్టు మమ్మీ, అక్కడ సక్కగా అవుతాడు. నువ్వేందే పొట్టిదానా? BTS అంటున్నావేమే? ఇంకోసారి BTS అన్నావనుకో మొఖానికి పర్పుల్ కలర్ ఊసా. మంచిగా శ్రద్ధతోటి నేను మంచిగా డెకరేషన్ చేసిన, మీకే పుణ్యం వస్తుంది. సరే మమ్మీ, ఇప్పటి నుంచి నేను ఏం చేయాలని? సారీ మమ్మీ. అది ఇది అన్నారు అనుకో మీకే గణేశుడు తిడతాడు, పాపం దాక్తది. ఓకే మమ్మీ, సరే. నీ వల్లనే అంతా. చెప్పు స్వామి, లిస్ట్ చెప్పు. రాయ్, నేను చెప్పిన లిస్ట్ అంతా రాయ్. ఓకే. అరే ఆడ లెఫ్ట్ పోయి రైట్ పోతుండే చూడు, ఆడనే. అంత రాసేసినావా? వామ్మో, అంతగానం రాసుకుంటుండ్రా? ఏం రాసుకుంటారు? ఏం లేదు మమ్మీ, ఏం లేదు. బాగా చదువుకుంటున్నట్టు మీరు. ఇక్కడ మమ్మీ అది నేను మంచిగా చదువుకుంటున్నా అని నేను అనుకుంటున్నా. అన్నదానం లిస్టు రాస్తున్నారా మీరు? ఫస్ట్ రోజు బంటిగాని ఇంట్లోనా, సెకండ్ డే చింటుగాని అపార్ట్మెంట్లోనారా, థర్డ్ డే కాలనీ అన్నదానం, ఫోర్త్ డే సీన్ అంకుల్ వాళ్ళని. బాగుందిరా మీది, ఇది మంచిగా 11 days కి రాసిందిరా లిస్టు మీరైతే. గణేశుని పండుగ కదా మమ్మీ, మొత్తం ప్రసాదం దొరుకుతుందని. ఇన్ని అన్నదానంలో కొయ్యరనుకో ఏడో చూసినా మీరే కనిపిస్తారా? పాపం వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు? వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అన్నం వండుతుర్రో లేదో, తిండి పెడుతుర్రో లేదో అనుకుంటారు కదరా మమ్మల్ని. అంటే ప్రసాదం మమ్మీ. ఛీ, నువ్వు ఇది కూడా దాచి పెట్టడానికి రాదా? సారీ సౌమ్య. ఇట్లయితే ఎట్లా చీటింగ్ కొడుతున్నావు ఎగ్జామ్లల్లా? నాకు రాదు సౌమ్య, చీటింగ్ కొట్టడానికి. ఫెయిల్ అవుతూనే ఉంటారు, నీకు తెలుసు కదా. అందుకే ఫెయిల్ అయిపోతున్నావు నువ్వు.
ఏమైందిరా వినాయకుడిని అట్లా చూస్తున్నావు? ఏం లేదు మమ్మీ, ఇంట్లో గణేశుని మనం పెడతాం కదా, అప్పుడు గణేశుని ఊకే చూడాలి చూడాలి అనిపిస్తుంది మమ్మీ, అందుకే చూస్తున్నా. రీజన్ ఏం లేదు, కానీ అట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు, అందుకే అట్లా వచ్చి మాటి మాటికి చూస్తున్నా. అయ్యో పిచ్చోడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కమెంట్ ఏం చేస్తారు తెలుసా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి. ఓకే బాయ్.